पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्निवेद्यायते यस्येवं विदुषो जहोत्रं जिह्वति यमुषेण एवं वेद करोति यस्मै यस्मै करोति ब्राह्मणः करोति ब्राह्मणो ब्राह्मणः करोति ब्राह्मणस्कन्दं ब्राह्मणः करोति ब्राह्मणस्तं ब्राह्मणस्कन्दं ब्राह्मणः ब्राह्मणस्तं राजन्तं ब्राह्मणो ब्राह्मणस्तं राजन् राजन्तं राजन् पारयामसि राजन् पारयामसि राजन् पारयामसि वेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये అన్నదానానికి వెళ్ళాలంటే నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి వస్తే కనుక మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ప్లేస్ నుంచి అన్నదానం చూపించేస్తాం సార్. అలా మొత్తం ఇదే కాకుండా మనకి జటాలు ట్రైబల్ మ్యూజియం, అకాంజేశ్వరం, పాపికొండలు, శ్రీరామ నెక్స్ట్ ఇలా మొత్తం అంత క్షేత్రమహత్యం మాకున్న సబ్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ సింపుల్ టెంపుల్స్ అండి ఇలా నొక్కగానే మ్యాప్ దాన్ని తీసుకెళ్తాం. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి సార్. దేవస్థానం స్తోత్రాలు, నెక్స్ట్ 3 లాంగ్వేజ్ కూడా, హిందీ వస్తే, ఇంగ్లీష్లో, తెలుగు, హిందీలో కూడా తీసుకొస్తాం. అంటే ఇంకా చర్చిలకు రాలేదు సార్. మొన్ననే మంచి రోజని మేము ప్రారంభించుకొని శ్రీరామనవమికి అయితే వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి, కనీసం అట్లీస్ట్ ఎక్కడికి ఏపీకే లేదు సార్. ఆల్రెడీ ప్లే స్టోర్లోకి వచ్చింది సార్. ఆల్రెడీ అయితే సెర్చ్ చేస్తే వెంటనే దొరికేటువంటి అంటే ఎక్కువ డౌన్లోడ్స్ స్టేజ్లోనేమో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నెక్స్ట్ అదే యాప్తోనే ఇప్పుడు వెబ్సైట్లో ఎట్లా బుక్ చేసుకుంటాము, టికెట్లు కానీ పూజలు కానీ అట్లాంటివి మళ్ళీ అందులో పెడతాం సార్. నెక్స్ట్ స్టేజ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తాం. కోడ్ కూడా దేని సార్ అంటే ప్రస్తుతం సెర్చ్లు ఎక్కువైతే కనుక వస్తాయి సార్. రీసెంట్లీ అది మెల్లమెల్లగా ఫేమస్ అయితే అది వచ్చేస్తుంది. తర్వాత ఈ శ్రీరామనవమికి సంబంధించి FM రేడియోలో భద్రాచలం టెంపుల్ సార్ రైట్ చేశారు. శ్రీరామనవమికి సంబంధించి FM రేడియోలో కూడా చూపిస్తున్నాను సార్. అందుకే ఆమెకు పంపించాను. తర్వాత మన కమిషనర్ మనీష్ గారికి కూడా పంపించాను. వాళ్ళ మీడియా ఛానల్లో పెట్టడానికి వీడియో ప్లస్ ఆడియో కూడా పంపించాను సార్. అంటే వైడ్ పబ్లిసిటీ, వాళ్ళు ఎవరికి రావాలి, ఏ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది. ఈ యాప్ చాలా బాగా చేశారు సార్. ఇప్పుడు అదొకటే కదా సార్, డిజిటలైజేషన్ అన్నీ చేశారు కదా. ప్రోటోకాల్ డిజిటలైజేషన్, అన్నదానం డిజిటలైజేషన్, వస్త్రాలు డిజిటలైజేషన్ చేశారు. వాటిని